ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమిడి సుదర్శన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, సోమావతి అమావాస్య జూన్ 15వ తారీఖున ఉంది. ఈరోజు మనం చేయవలసిన పనులేంటి, అసలు అమావాస్య రోజైతే మనం ఏం చేయాలి, సోమావతి అమావాస్యకి ఇంకా ప్రత్యేక విధానాలు ఏంటి, మనం చేయాల్సిన పూజా విధానం ఏంటి, చేయకుండా పనులేంటి, దీని గురించి సమగ్ర వివరణ ఇస్తారా? మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. వందే రత్న నిబద్ధ హేమ మకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామపయేక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమానకుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీ భువనేశ్వరీ దేవతాయే నమో నమః. అస్మద్గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి జూన్ ఇప్పుడు 15వ తేదీ, ఆ రోజు సోమావతి అమావాస్య. అయితే ఆ రోజు వైశిష్ట్యం ఏమిటి అనే విషయం గురించి అడిగావు. అమావాస్య రోజు ఏమి చేసుకోవాలనే విషయం గురించి కూడా. అయితే అసలు అమావాస్య అనేది మనకి పితృతిథి అంటారు. పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి అమావాస్య. ఆ రోజు ప్రధానంగా ఏమిటి అందులో ఆ రోజు కలిగింది ఏంటంటే సోమవారం కూడా వచ్చింది. అసలు సోమావతి అమావాస్య అంటే ఏమిటి అంటే సోమవారంతో కలిగినటువంటి అమావాస్యని సోమావతి అమావాస్య అని అంటారు. అందులో జ్యేష్ఠ మాసంలో రావడం విశేషం. అందులో ఏమిటి జ్యేష్ఠ మాసం, ఇది అధిక జ్యేష్ఠ మాసం. ఇంకా విశేషం ఏమిటి అంటే దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు, అధిక జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తూ ఉంటారు. అంటే అధికస్య అధిక ఫలం, ఏది చేసినా అధికంగా సిద్ధింపజేసినటువంటి మాసం. అంటే ఏ చిన్న పని చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చే మాసము అని. అయితే ఈ సోమావతి అమావాస్య అంటే ఏమిటి, ఎందుకు అంత వైశిష్ట్యం కలిగింది అంటే మనకి శాస్త్రంలో కొన్ని తిథులకి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పారు. ఏమిటి ఆ తిథులు అంటే పుష్యార్క యోగం అని, గురుపుష్య యోగం అని, అదేవిధంగా భౌమ అంగారక చతుర్థి అని, అదేవిధంగా రోజు విశేషంగా అంగారక చతుర్దశి అని, అదేవిధంగా సోమావతి అమావాస్య అని. ఈ అశ్విని నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం వస్తే, ఇటువంటి తిథులు నక్షత్రాలు కలిగినటువంటి రోజు వస్తే చాలా విశేషమైనటువంటి యోగాలు అని మనకి శాస్త్రాలు తెలియజేసాయి. అయితే ఆ రోజు ఏమిటి అంటే అధికస్య అధిక ఫలం. ఆ రోజు ఏది చేసినా సరే అధికస్య అధిక ఫలితం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే మనకి ప్రధానంగా అమావాస్య తిథి అనేది పితృదేవతలకు సంబంధించిన తిథి అని ముందే చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే పితృదేవతలు మనకి దేవతలు అనుగ్రహిస్తారో లేదో తెలియదు, కానీ పితృదేవతలు స్మరణ మాత్రం చేతే, వాళ్ళకి తర్పణం మాత్రం చేతనే, వాళ్ళకి నమస్కారం మాత్రం చేతనే విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని మనకి ఋషిప్రోక్తం, ఋషులు చెప్పినటువంటి విషయం. మనకి ఇంటి తాలూకా కుటుంబం తాలూకా వంశవృద్ధి కలగాలన్నా, కుటుంబం అభివృద్ధిలోకి రావాలన్నా, కుటుంబంలో సుఖశాంతులు కలగాలన్నా పితృదేవతల అనుగ్రహం లేనిదే ఏది సిద్ధింపదు అని మనకి శాస్త్రవచనం. కాబట్టి పితృదేవతలకి సంతుష్టులు చెయ్యాలి అంటే, పితృదేవతల అనుగ్రహం కలగాలంటే, గతించినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలంటే ఉత్తమమైనటువంటి రోజు ఏమిటంటే అమావాస్య. కానీ చాలామంది అమావాస్యకి చాలా భయపడుతూ ఉంటారు. ఆ రోజు అమావాస్య అయిపోయి కానీ ఓఢ్యాన దేశంలో అంటే ఒరిస్సా, ఓఢ్యాన దేశంలో అమావాస్య చాలా ప్రీతిగా తీసుకుంటారు. మనం ఇటువైపు ఏమిటంటే అమావాస్యకి ఏ శుభకార్యాలు కూడా చేయండి. కానీ ఓఢ్యాన దేశంలో చాలా విశేషంగా అమావాస్యను చాలా ప్రాశస్యంలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషమైనటువంటి రోజు. అయితే ఆ రోజు ఏమిటి, అందులో సోమావతి అమావాస్య సోమవారం కూడా వచ్చింది కదా. ఆ రోజు ఏమిటి చేసుకోవాలి అంటే గతించినటువంటి తల్లిదండ్రులు, అంటే జీవపితృలు కాకుండా గతించినటువంటి తల్లిదండ్రులకి ఆ రోజు మాధ్యాహ్న కాలంలో అంటే అపరాహ్న సమయంలో ఆ రోజు చక్కగా తిలతర్పణాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అమావాస్య రోజు శక్తి ఉన్న వాళ్ళు ఆ రోజు పిండ ప్రదానాలు చేయడం ద్వారా పితృ సంబంధమైనటువంటి దోషాల నుండి, అదేవిధంగా పితృ సంబంధమైనటువంటి అనుగ్రహం కలిగి వంశవృద్ధి కూడా కలుగుతుంది.
అది కాకుండా శక్తి ఉన్నవాళ్ళు ఆ రోజు స్వయంపాక దానం, పితృదేవతలు అంటే గతించినటువంటి తల్లిదండ్రులు తలుచుకుని ఆ రోజు బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇవ్వడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా అమావాస్య తాలూకా విషయం. ప్రతి అమావాస్యకి ఎలాగే చేసుకోవాలి. అయితే ఈ సోమావతి అమావాస్య వచ్చింది కదా, ఇది విశేషం. ఆ రోజు ఏమిటి చేసుకోవాలి అంటే కొండల్లాంటి కష్టాలు ఉన్నవాళ్ళు, ఏ పని చేసినా విఘ్నాలు వచ్చిన వాళ్ళు, అదేవిధంగా నవగ్రహ బాధల నుండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఆ రోజుకి అలాంటి వాళ్ళకి ఉత్తమమైనటువంటి రోజు అంటూ ఏమైనా ఉంది అంటే సోమావతి అమావాస్య అని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఏమిటి చేయాలి అంటే ప్రాతకాలమే నిద్రలేచి చక్కగా కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని చక్కగా ఆ రోజు దేవాలయానికి వెళ్ళి చక్కగా రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి దాన్ని అశ్వత్థనారాయణ వృక్షము అంటారు. ఏంటమ్మా? వేప చెట్టు రావి చెట్టు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ 3 రంగులు కలిగినటువంటి దారంతో ఆ చెట్టుకి ఒక బంధనంలా చేయాలి. మనసులో కామ్యం అనుకుని ఒక బంధనంలా చేసి, అంటే ఒక దారం కట్టి, బంధనం అంటే ఏం లేదు, ఒక దారం మనసులో కోరిక అనుకుని ఆ కోరిక అనుకుని చక్కగా దారంతో ఆ చెట్టుకి ఒక సూత్రంలా కట్టి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి మనసులో ఉన్నటువంటి కార్యసిద్ధి ఏముందో అది అనుకుని చక్కగా పంచదార నీళ్లు లేదు అన్నా చక్కగా మామూలు నీళ్ళతో ఆ మొక్కని చుట్టూరు ఆ మొక్క మొదల్లో నీళ్లు పోసి నమస్కారం చేసుకుని రావాలి. అదేవిధంగా ఆ రోజు ఏమిటి అంటే ఆ రోజు శివుడికి సంబంధించినటువంటి చక్కగా చెరకు రసం కానీ, ఆరోగ్యం కోసం తేనె, నెక్స్ట్ కార్యసిద్ధి కోసం చెరకు రసంతో చక్కగా శివుడికి అభిషేకం చేయించుకుని, అదేవిధంగా కొంతమంది గ్రహ సంబంధమైనటువంటి దోషాలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు వట్టివేరు అని దొరుకుతుందమ్మా. ఏంటంటే అంగట్లో మనకి వట్టివేరు అని దొరుకుతుంది. ఆ వట్టివేరుని తీసుకొచ్చి శివలింగం మీద పెట్టి చక్కగా అభిషేకం చేయించి ఆ యొక్క వట్టివేరుని తీసుకెళ్ళి ఇంటి గుమ్మం, అంటే దాన్ని ఏమంటారు, సింహద్వారానికి పెట్టడం ద్వారా గ్రహ దోషాలు, అదేవిధంగా ఇంట్లో నకారాత్మకమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి తల్లి. అదేవిధంగా ఇంకా శక్తి ఉన్న వాళ్ళు ఆ రోజు చక్కగా దాన్ని ఏమంటారు, మృత్తికా శివలింగం అంటారు. అంటే పుట్టమన్ను తీసుకువచ్చి చక్కగా దాంతో శివలింగాన్ని తయారు చేసి చక్కగా దాన్ని అభిషేకం చేయించుకోవడం ద్వారా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి అనారోగ్యమైనటువంటి బాధలు విముక్తులు అవుతారు. అంటే అనారోగ్య సమస్యలు పోయి వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు తల్లి. ఇంకా అదేవిధంగా చక్కగా ఆ రోజు శక్తి ఉన్న వాళ్ళు చక్కగా ఆ రోజు జపతపాదులు, ఆ రోజు చక్కగా ఉపాసన మంత్రాలు ఏమైనా ఉంటే చక్కగా మంత్రాలు చేసుకుంటే, ఉపాసన కొంతమంది మంత్రోపదేశాలు తీసుకుంటారు గురువు గారి వద్ద. ఆ మంత్రోపదేశాలు తీసుకుని చక్కగా ఆ మంత్రాలని చక్కగా పురశ్చరణ చక్కగా చేసుకుని సోమావతి అమావాస్య పర్వదిన కాల సమయ యథాశక్తి మహామంత్ర జపంచ కరిష్యే అని చెప్పి చక్కగా సంకల్పం చెప్పుకుని ఆ విధంగా మంత్ర జపాలు చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కలిగి ఆ రోజు ఒక 100 సార్లు జపం చేశారనుకోండి, అక్షయ ఫలితం వస్తుంది. అంటే ఉత్తమమైనటువంటి ఫలితం ఎక్కువ రెట్లు, అంటే 1000 రెట్లు, అంటే 100 రెట్లు ఫలితాలు ఎక్కువ కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే ప్రధానంగా మంత్రశాస్త్రం మనకి ఏం చెప్తుందంటే అమావాస్య పౌర్ణమికి ఉపాసన మంత్రాలన్నీ కూడా పురశ్చరణ చేసుకోవాలి. పురశ్చరణ అంటే ఒకసారి మంత్రాలన్నీ కూడా వర్లి వేసుకోవాలి అని అంటుంది. ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఎక్కువ మంత్ర పట్టు అనేది, బలం అనేది ఉంటుంది అని అంటారు. కొంతమందికి లక్ష్మీ గణపతి మంత్రం ఉంటుంది, కొంతమందికి బాలా త్రిపుర సుందరి మంత్రం ఉంటుంది, కొంతమందికి ఉపాసనా దేవతలు హనుమత్ మంత్రం ఉంటుంది. ఆ రోజు అన్ని ఉపాసన మంత్రాలు ఉన్న వాళ్ళు అంతా చక్కగా ఆ రోజు చక్కగా మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవడం ద్వారా మంత్ర బలం ఉండి దేహానికి సంబంధించి మంత్రదేవత అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు జపతపాదులు, అంటే జప హోమాలు చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. చక్కగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకున్న వాళ్ళు అభిషేకం చేసుకుని ఆ రోజు ఇంటి నుండి గుడ తిల మిశ్రితం అంటారు. అంటే బెల్లము, అదేవిధంగా నువ్వుల పప్పు. మనం చూసామమ్మా, నాగుల చవితికి మనం నివేదన చేస్తూ ఉంటాం కదా, ఆ యొక్క పదార్థాన్ని శివుడికి నివేదన చేసి అది కాస్త చండీశ్వరుడికి నివేదన చేసిన తర్వాత చండీశ్వరుడికి చూపించి, చిటికెల చండీశ్వరుడికి చూపించి, స్వామి ప్రసాదాన్ని తీసుకెళ్తున్నాను, నాకు నా యొక్క దోషాలనండి పోగొట్టి నా కార్యసిద్ధి నింపై చెయ్యవయ్యా అని చెప్పి ఆ విధంగా తీసుకెళ్లడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆ రోజు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటి వద్దన ఇంట్లో చక్కగా దేవతార్చనాన్ని ఉన్నాయనుకోండి, శివలింగాలు ఉన్నాయనుకోండి, అవకాశం ఉన్నవారు ఆ రోజు చక్కగా శివుడికి అభిషేకం చేయించుకుని ఉసిరి
ఉసిరికాయలు, దాన్ని ఆమ్ల ఫలము అంటారు. అదేవిధంగా చక్కగా నువ్వులు, అదే చెప్పాను గుడితెల మిశ్రితం, అదే బెల్లం, అదేవిధంగా నువ్వుల పప్పు కలిగినటువంటి పదార్థాన్ని ఆ రోజు శివుడికి చక్కగా నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ఇంకా విశేషంగా చక్కగా శివుడికి అభిషేకం చేసినప్పుడు బిల్వ పత్రాలు, అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులు అని ఉంటాయమ్మ, వాటితో అర్చన చేయడం ద్వారా పాపాలు కూడా పోతాయి తల్లి. అటువంటి విశేషమైనటువంటి రోజు. ఆ విధంగా ఆ రోజుని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమిటి అంటే అమావాస్య తిథి శాక్తేయానికి అంటే శక్తి సంబంధమైనటువంటి ఉపాసన కూడా విశేషమైనటువంటి తిథి అంటారు. కాబట్టి ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా ఏకకాలంలో శివశక్త్యాయుక్తో అన్నట్లుగా మనకి సౌందర్య లహరిలో చెప్పినట్లుగా అమ్మవారికి సంబంధించి అమ్మవారు అయ్యవారు ఒకే దగ్గర ఉంటారు. కాబట్టి చక్కగా అయ్యవారికి అభిషేకం అయిపోయిన తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా అమ్మవారికి సంబంధించి లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి ఆ సోమావతి అమావాస్య రోజు అవతల పితృదేవతలు అనుగ్రహం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. జీవపితరులు ఉన్న వాళ్ళు పితృతర్పణం చేయాల్సిన అవసరం లేదమ్మా. గతించినటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉంటారో ఆ రోజు తర్పణాలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఆ రోజు చేయడమే కాదు, ఆ రోజు నియమం కూడా పాటించాలి. ఎందుకు అంటే పర్వదినం వచ్చింది అంటే మనం పూజలు చేసేయడమే కాదు, ఆ పూజలు చేసిన తర్వాత ఆ రోజు కాస్త ఆధ్యాత్మికంగా మౌనంగా ఎక్కువగా ఉండడం, చక్కగా తమోగుణాత్మకమైనటువంటి పదార్థాలని కాస్త ఆ రోజు విసర్జించడం, అదేవిధంగా కాస్త బ్రహ్మచర్య ఆశ్రమంలో ఆ ఒక్కరోజు ఉండడం ద్వారా ఇంకా మనం చేసినటువంటి పూజకి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి యొక్క కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సోమావతి అమావాస్య రోజు ఈ విధంగా చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి చక్కగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి. సోమావతి అమావాస్య విశిష్టత, అలాగే ఆ రోజు చేయవలసిన పనులు చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు తల్లి. కాలే వర్షదు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.